గతంలో ప్రతి కాలేజ్ కూడా పరీక్షల నిర్వహణని రికార్డింగ్ చేసేవాళ్ళు. దాని తర్వాత సీడీఎల్ రూపంలో కానీ లేదా హార్డ్ డిస్క్ రూపంలో కానీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పంపించేవాళ్ళు. ఆ రికార్డింగ్లో సరైన పద్ధతి పాటించేవారు కాదు, లేదా క్వాలిటీ కూడా ఉండేది కాదు. ఇవాళ అట కాకుండా ఇవాళ హై క్వాలిటీ రికార్డింగ్ జరగడం, ఇక్కడే క్లౌడ్లో కూడా ప్రతిదీ స్టోర్ కావడం కూడా జరుగుతుంది. ఇది 70 రోజుల పాటు క్లౌడ్లో స్టోర్ అయి ఉంటుంది. ఈ లోపల ఎక్కడైనా ఏదైనా అవకతవకలు పాల్పడినా, ఏదైనా విద్యార్థి కాపింగ్ పాల్పడినా వారి మీద చర్యలు తీసుకోవాల్సి వస్తే తదనంతరం లీగల్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఆ 70 రోజుల పాటు అది స్టోర్ అయ్యి కూడా ఉంటుంది. కాబట్టి ఏదైనా లీగల్ ఇష్యూస్ వస్తే వాటిని మనం కోర్టులో ప్రజెంట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇవాళ మారుతున్న క్రమంలో ఈ హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్కి పెద్దపీట వేస్తూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఈ సందర్భంగా ఈ ఇంటగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తీసుకొచ్చి ఒక సెంట్రలైజ్డ్ మానిటరింగ్ సిస్టమ్ తెచ్చిన సందర్భంగానే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ